ఈ కీర్తనల గ్రంథం చూసినప్పుడు దీని యొక్క ప్రత్యేకతలు కూడా మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఇది ఒక పెద్ద పుస్తకంగా మనకు కనబడుతుంది. 150 అధ్యాయాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. అలానే పెద్ద అధ్యాయం ఏదైతే ఉందో 119వ కీర్తన కూడా మనం చూస్తాం. చిన్న కీర్తనగా 117 కీర్తన మనకు కనబడుతూ ఉంది. ఇలాగా దాదాపు దావీదు గారు 75 కీర్తనలు రాసినట్లుగా, కోరాహు కుమారులు ఒక 10 కీర్తనలు రాసినట్లుగా, ఆసాపు గారు ఆయన ఒక 12 కీర్తనలు రాసినట్లుగా, సొలొమోన్ గారు ఒక 2 కీర్తనలు రాసినట్లుగా, మిగిలిన వారు కొంతమంది కొన్ని అధ్యాయులు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని అధ్యాయులు ఎవరు రాశారో కూడా మనకు పేర్లు కనబడవు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది వారి జీవిత అనుభవం నుంచి రాసిన అధ్యాయులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చూస్తే దావీదు గారు ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. పైనే మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు గారు రచించిన కీర్తన మనకు కనబడుతూ ఉంటుంది. కీర్తనకు సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు గారు ఈ రాసిన విధానాన్ని మనం చూసి ప్రస్తుతం ఆయన పరిస్థితిని తెలియజేస్తూ, ఆయన జీవితంలో దేవుడు ఆయనకి ఏమైనారని తెలియజేస్తూ, ఒక నిరీక్షణ కలిగి ఒక ఆధారంతో ఒక ఆశ్రయంతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 5వ వచనంలో కూడా మరలా దేవుడు ఆయనకి ఏమైనారని తెలియజేస్తూ 6వ వచనంలో ఆయన దేవునితో ఉన్న కమిట్మెంట్ని కూడా తెలియజేస్తూ 7వ వచనం 8వ వచనంలో ప్రస్తుతం ఆ సందర్భంలో తను ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో మనం మొదటి 2 వచనాలు చూస్తే ఆయనను బాధించేవారు చాలామంది ఉన్నారంట, ఆయన మీద లేచేవారు అనేకులు ఉన్నారంట, చెప్పువారు అనేకులు ఉన్నారంట. ఎందుకు ఏమని చెప్తూ ఉన్నారంటే అతనికి రక్షణ ఏమీ కలుగుదు దేవుని వల్ల అని చెప్పేవారు కూడా అనేకులు ఉన్నారంట. అనేకులు ఉన్నారని చెప్తూ ఎందుకు ఆ అనేకులు ఈయన జీవితంలో కనబడుతూ ఉన్నారో కూడా దానికి ఆయన కారణం చెప్పారు. బాధించేవారుగా ఉన్నారని, లేచువారుగా ఉన్నారని, ఆయన గురించి అనేకులకి ఈయనకి రక్షణ ఏమీ దొరకదని చెప్పేవారుగా ఉన్నారని ఆయన ఉన్న పరిస్థితిని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కుమారుడు ఎదుటి నుండి పారిపోయిన పరిస్థితిలో మనకి దావీదు గారు కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత 3వ వచనంలో చెప్తూ ఉన్న మాటలు, దేవుడు నాకు కేడుముగా ఉన్నారు, ఆయన నాకు అత్యాస్పదముగా ఉన్నారు, నా తల ఎత్తే దేవుడిగా ఉన్నారు అని దేవుడు ఆయనకి ఏమై ఉన్నారు అనే విషయాలు ఆయన ప్రారంభ జీవితాన్ని మనం చూస్తే, ఆయన జీవించిన జీవితాన్ని చూస్తే, ఆయన ముగింపును చూస్తే మనము ఆయన జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ దావీదు గారి జీవితంలో ఒక చేయకూడని ఒక భయంకరమైన తప్పును చేసి, ఒక పాపాన్ని చేసి, తన కుమారుడు ఎదుటి నుంచి పారిపోయి తను చెప్తూ ఉన్న మాటలు ఇవన్నీ. నన్ను బాధించేవారు చాలామంది ఉన్నారు, నాకు శత్రువులు చాలామంది ఉన్నారు, అయినా పర్వాలేదు, దేవుడు నన్ను విడిపిస్తారు, తప్పిస్తారు అనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చారు. కారణం ఏంటంటే తన జీవితంలో చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును బట్టి ఆయన మరలా దేవుని దగ్గరకు మొరపెట్టిన విధానం ఏదైతే ఉందో మరలా దేవునితో ఆయనకి సంబంధాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని మనం చూస్తాం. 2 సమూయేలు 11వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు గారు చేయకూడని ఒక తప్పును చేసి ఒక స్త్రీతో ఆయన పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేసి ఉరియా గారిని యుద్ధంలో పెట్టి చంపించేసిన వ్యక్తి ఈ దావీదు గారు. ఆ తర్వాత నాతాను గారు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు చెప్తూ ఉన్నారు, శత్రువులు ఎక్కడో లేరు ఆయన జీవితంలో, తన కుటుంబంలోనే తనకు శత్రువులు అయ్యారు. తను చేసిన పాపం ఏదైతే ఉందో తన కుమారుడు ఎదుట తండ్రి శత్రువుగా మారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు గారి కీర్తన రాస్తూ ఉన్నారు. మరలా దేవుని దగ్గరికి దావీదు గారు ఎప్పుడైతే వచ్చారో తాను కోల్పోయిన వాటిని మరలా దావీదు గారు పొందుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ యొక్క అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. దేవుడు మనతో చెప్పే మాటలు ఏంటంటే దావీదు గారి జీవితంలో చాలామంది శత్రువులు ఉన్నారు, కానీ మన జీవితంలో మనకు ఎవరు శత్రువులు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ శత్రువులు అనేవారు ఎవరైనా ఉన్నట్లయితే మనకి మన ఆత్మకు విరోధంగా ఏవైతే కార్యాలు ఉన్నాయో అవే మనకి శత్రువులుగా ఆయన భావించమని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ లోకాన్ని ప్రేమించవద్దు, లోకంలో ఉన్నంతయు శరీరాశయు నేత్రాశయు జీవపడము అని చెప్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పే మాటలు ఏంటంటే శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, వారిని దీవించండి, ప్రార్థించండి అని ఆయన చెప్తూ ఉన్నారు. శరీర సంబంధంగా ఉన్నవారు మనకు శత్రువులు కాదు, కానీ మన ఆత్మకు విరోధంగా ఏవైతే పోరాటాలు చేస్తూ ఉన్నాయో అవి మాత్రమే మనకు శత్రువులుగా భావించమని ఆయన చెప్తూ ఉన్నారు. దావీదు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుడు నాకు ఆధారముగా ఉన్నారు, ఆయన నాకు ఘనతగా ఉన్నారు, నా తల ఎత్తే దేవుడిగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఎప్పుడంటే
నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరికి వచ్చి నువ్వు చేసింది చాలా తప్పు అన్నప్పుడు నిజమే నేను తప్పు చేశాను ఆయన ఒప్పుకున్నారు. కానీ దాని పర్యవసానాలు ఆయన జీవితంలో ఆయన చూశారు. సొంత కుమారుడే ఇంటిలోనూ ఒక అపాయాన్ని తెచ్చాడు. సొంత కుమారుడైన అబ్షాలోము గారు రాజ్యంలో కూడా అపాయాన్ని తెచ్చాడు. కానీ అబ్షాలోము గారు మాత్రం తన జీవితంలో ప్రయోజనకరుడుగా కనబడలేదు. ఆయనను కూడా ఒక వ్యక్తి చంపేసినట్లుగా మనకు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దావీదు గారు మరలా దేవుని దగ్గరికి వచ్చి చేసిన ప్రార్థన ఏదైతే ఉందో దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు. దావీదు గారు చనిపోయిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ ఎవరో ఒక వ్యక్తి చంపేస్తే చనిపోయారు, కానీ దావీదు గారు తనంతటికి తానే చనిపోయారు. ఆయన ఉరిపెట్టుకోలేదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేసినట్లుగా ఆయన ఎవరో చంపలేదు. కానీ దావీదు గారు సహజ మరణాన్ని తన జీవితంలో చూశారు. ఎప్పుడంటే తన జీవితంలో తన స్థితిని తాను ఒప్పుకున్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవుడే నాకు ఆధారంగా ఉన్నారని చెప్పినప్పుడు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఆనాడు దావీదు గారు తన పరిస్థితిని ఏంటో మనకు చూపించారు. దానికి ప్రతిస్పందనగా దేవుడు నాకు ఏమైనారో తెలియజేశారు. ఒక నిరీక్షణతో నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆయన జీవితంలో రక్షణ దయచేయగలరని చెప్తూ ఉన్నారు. మనము కూడా మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మనం ఎదుటివారిని శత్రువులుగా భావించుకోకపోయినా, వారు మనల్ని శత్రువులుగా భావించినా కూడా వారిని క్షమిస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, వారి కోసం మేలు చేస్తూ, మనము దేవుడు మనకు ఏమై ఉన్నారు అనే విషయాలను గుర్తు చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేసి ఆయన రక్షణను మనం కోరుకొని ముందుకు వెళ్ళిపోవటమే దావీదు గారు చేసినట్లుగా మనం చేయగలగడం. అంటే రక్షణ అనే ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే దేవుని వలనే నాకు రక్షణ దొరుకుద్ది అని చాలామంది భక్తులు ఇలా చెప్తూ ఉన్నారు. ఆనాడు యోనా గారు కూడా ఇదే చెప్పారు. యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. దేవుని వలనే కానీ మరి ఎవరి వలన మనకు రక్షణ కలగదని చెప్తూ ఉన్నారు. ఇది ప్రాణరక్షణ అవ్వచ్చు, ఆత్మరక్షణ అవ్వచ్చు. దావీదు గారు ప్రాణరక్షణతో భయం చేత ఆయన దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం కూడా ప్రాణరక్షణలో ఉన్నామేమో, మనం కూడా అలా ప్రార్థన చేసినట్లయితే ఆనాడు దావీదు గారిని దేవుడు విడిపించినట్లుగా మనల్ని విడిపించగలరు. ప్రాణరక్షణ మాత్రమే కాకుండా మన ఆత్మరక్షణ కూడా మనం కోరుకోవాలి. ఈ ప్రాణం ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు మన ప్రాణం పోద్దో తెలియదు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మన ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైంది. ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోయే ముందు మన ఆత్మను రక్షించి వెళ్ళిపోయినట్లయితే మనం నిత్య జీవంలో ఆయనతో కూడా ఉండగలం. చాలామంది ప్రాణాన్ని మాత్రమే రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ ఏదైతే ఉందో దానిని దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ యొక్క ఆత్మను రక్షించుకోవడానికి చాలామంది ఇష్టపడలా. అయితే దేవుడు మనందరి జీవితంలో ఇష్టపడేది ఏంటంటే ప్రాణరక్షణ కోరుకునే మనము ఆత్మరక్షణ కూడా కోరుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారు. కోరుకొని అలా జీవించి చాలామంది మనకు మాదిరిగా ఉండి వెళ్ళిపోయిన వారు కూడా కనబడుతూ ఉన్నారు. ఆనాడు దావీదు గారు ప్రాణరక్షణ కోరుకున్నారు. మనం కూడా ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే మనం కూడా ప్రాణరక్షణ కోరుకుందాం. అంతకంటే ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణను గుర్తిద్దాం. ఈ లోకంలో మనం జీవించేది ఎంతకాలం మనకు తెలియదు, ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతామో కూడా మనకు తెలియదు, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో కూడా తెలియదు, మన జీవితానికి గ్యారంటీ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆత్మను రక్షించుకొని ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు అనే ఒక దృఢమైన మాటను మనం కలిగి ఉండాలి. మన ఆత్మను రక్షించుకోవడానికి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మన ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన త్యాగాన్ని చేశారు. ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించారు. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనం ఆయన రక్తం యందు విశ్వాసం ఉంచుతామో, ఆయనను మాత్రమే సంపూర్ణంగా ఆహ్వానిస్తామో, అప్పుడు మనం ఆత్మరక్షణ పొందుకొని నీతిమంతులుగా చేయబడి రక్షణ పొంది సంఘంలో చేర్చబడి పరిశుద్ధంగా జీవించి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉంటాం. ఇదే ఆత్మరక్షణ గురించి కొన్ని విషయాలు. అయితే దావీదు గారు చాలా విషయాలు తెలియజేశారు. ఆయన జీవితంలో శత్రువులు చాలామంది ఉన్నారు, మన జీవితంలో కూడా శత్రువులు చాలామంది ఉన్నారు. మన జీవితంలో ఉన్న శత్రువులు ఎవరంటే మనుషులు కాదు, మన జీవితాన్ని పాడు చేసే, మన ఆత్మకు విరోధంగా పనిచేసే శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, మనలను పాడు చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనకు శత్రువులుగా ఉన్నాయి. ఈ శత్రు సమూహం నుంచి మనం విడుదల పొంది ఆత్మరక్షణ పొందుకొని ఒక చిన్న తీర్మానం తీసుకొని దావీదు గారు ఎలా అయితే విడుదల పొందారో మనము కూడా రక్షణలో మాత్రమే కాకుండా ఆత్మరక్షణలో కూడా విడుదల పొంది దేవునిలో జీవించి చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో మనం ఉండాలని ఒక గొప్ప దృఢ నిశ్చయత కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా.